మహాభారతం తీసుకోండి. మహాభారతంలో మన పాండవులకు కౌరవులకు విద్య నేర్పించడానికి వాళ్ళకు మా రాజుల కాలంలో ఉండకుండా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకోకుండా గురువులనే వాళ్ళ ఇంటికి తెచ్చుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే గురువులు ఎక్కడున్నారో అక్కడ పిల్లల్ని పంపించారనమాట. అంటే వాళ్ళకి రాదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఒక గురువు ఇక్కడ వచ్చేసి నువ్వు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇక్కడే నా బాబుకి ఇక్కడే విద్య నేర్పియాలి, రామునికి ఇక్కడే విద్య నేర్పియాలి, లక్ష్మణునికి ఇక్కడే విద్య నేర్పియాలి, ఇలా అనుకుంటూ పోతే ఆ దానికి మీనింగ్ అనేది ఉంటుండదా ఇప్పుడు? అంటే ఏంటంటే గురువు స్థానము గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని మీనింగ్ ఉంది. అంటే దేవుని తర్వాత గురువు తర్వాతనే అమ్మా నాన్న అని మనకు పూర్వకాలం నుండి ఈ వేదాల నుండి వచ్చిన మీనింగ్కి ఇది ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, ఇప్పుడున్న కాలంకి చెప్తున్నాను. అంటే గురువు అంటే డబ్బుతోని సంబంధం పెట్టుకోకుండా గురువుకి ఎలా గౌరవించాలి అది ఫస్ట్ నేర్చుకోండి. ఎప్పుడు నేర్చుకుంటారంటే మేము ఇక్కడ ఎన్ని క్లాసులు చెప్పిన పిల్లలకి మేము గురువుతో ఎలా ఉండాలి, పేరెంట్స్తో ఎలా ఉండాలి, బయట ఉన్న వ్యక్తులతో ఎలా ఉండాలి, ఇలా మేము అన్ని ట్రెడిషనల్గా పిల్లలు ఎలా పెరగాలి అనేది చిన్నప్పటి నుండి మేము నేర్పించుకుంటూ వస్తుంటాము. దాంట్లో పేరెంట్స్ వాటిని ఎలా చేస్తున్నారంటే వాళ్ళ బిజీ షెడ్యూల్లో పేరెంట్స్ అవునా ఇట్లా అన్నదా అట్లా అన్నదా అవునా అనేసి వాళ్ళు గురువు అనే దానికి సంబంధం లేకుండా టీచర్కి వచ్చి అడగడం అనమాట, ఎదురించి అడగడం, మేము డబ్బులు కడతలేమా. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న ఇష్యూ జరిగిందనమాట. కొలీగ్ మా దగ్గర ఒక కొలీగ్ నాకు మెసేజ్ చేసిందనమాట, జ్యోతి ఇట్లా నేను అరంగేట్రం గజ్జ పూజ చేయిస్తున్నాను, అప్పుడు అమౌంట్ అడిగితే ఇంత అమౌంట్ ఎందుకు తీసుకుంటున్నారు మేడం మీరు, దీనికి ఇంత అమౌంట్ అవసరమా, ఓన్లీ గజ్జలే కదా మీరు తెచ్చేది అని అన్నారు. అంటే అట్లా అడుగుతున్నారు, దానికి నేను ఏం సమాధానం చెప్పాలని అడిగింది అనమాట. చాలా మంచి నాలెడ్జ్ గురువు ఆమె నాకు అడిగేసరికి నాకు కూడా అరే ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా సమాజంలో, ఇట్లా ఉంటారు కదా అనే దానికి వాళ్ళకు అవగాహన ఉండడానికి కొరకని ఇది నేను వీడియో చేస్తున్నాను. మామూలుగా గజ్జ పూజకు కానీ ఇంకా ఏదన్నా గురువుకి ఇచ్చే ఏదైనా రెస్పెక్ట్ అనేది మీరు ఇచ్చే దాంట్లో కాదు, మీరు ఇచ్చే డబ్బులో కాదు, మీరు ఇచ్చే మర్యాదలో ఉంటుందన్నమాట. అక్కడ ఎప్పుడో పూర్వకాలం వదిలేసి నా మట్టుకే తీసుకుంటే మేము ఇప్పుడు గురు పూజోత్సవాలు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా గురు పూజోత్సవానికి మా గురువు దగ్గరికి వెళ్ళేసి పాద పూజ చేసి వాళ్ళతోని మేము బ్లెస్సింగ్ తీసుకొని మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిన గురువు మీరు, మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోమనేసి మాకు తగిన స్థాయిలో మాకు ఎంత తోచిన స్థాయిలో మేము అంత గురుదక్షిణ ఇచ్చి వాళ్ళతో బాండింగ్ ఇంకా కనెక్షన్ ఏర్పరచుకొని మీరు మేము బాండింగ్ అనేది ఎప్పటికి కూడా ఉండాలి అనేసి ఒక కనెక్షన్ అనేది ఉంచుకుంటాం అనమాట.